హలో అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా జై భవానీ. చూసారు కదా, నేనైతే భవానీ మాల అయితే వేసుకున్నాను దసరా సందర్భంగా. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఇదేం ప్రమోషన్ కాదు, బట్ నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. అది ఏంటి అంటే, ఈ నవరాత్రి సందర్భంగా చాలామంది అయితే విజయవాడ వెళ్తారు. భవానీ మాల వేసుకున్న వాళ్ళు కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, చాలామంది అయితే దర్శనం కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి దర్శనం టైమింగ్స్, ఇంకా అక్కడ ఏంటి అనే ప్రాసెస్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికోసం ఏంటంటే దసరా యాప్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇదేంటంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ ఐఫోన్ వాళ్ళకి యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి నవరాత్రుల్లో దర్శనం టైమింగ్స్ ఏంటి, కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి, అండ్ మనం ఎక్కడికి అయితే వెళ్ళాలి, మన దగ్గర ఉన్న బస్ స్టాప్ ఏంటి, ఫ్రీ బస్సెస్ ఎక్కడ దొరుకుతాయి, అండ్ దర్శనం ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉంటుంది, ఏ రోజు ఏ అలంకరణ అనేది డీటెయిల్డ్గా మొత్తం అందులో యాప్లో అయితే ఉంది. సేమ్ మన టీటీడీ యాప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అమ్మవారి యాప్, దసరా యాప్ అనేది ఎక్కించుకుని మనం అందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేం ప్రమోషన్ కాదు, కానీ నాకు చెప్పాలనిపించి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఈ యాప్ యూజ్ చేసి దర్శనానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి నేనైతే ఈ భవానీ మాల వేసుకోవడం ఫస్ట్ టైం. నాలో ఎవరైనా ఫస్ట్ టైం వేసుకుంటే ఎలా వేసుకోవాలి, ఎలా ఉండాలి, 9 రోజులు ఎలా ఉంది అని చెప్పేసి నేను తర్వాత ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షార్ట్లో షేర్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాప్ స్టోర్లో అయితే మనకి దసరా అని టైప్ చేసిన వెంటనే యాప్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి దసరా అని DASARA అని టైప్ చేయాలి, నార్మల్ దసరా స్పెల్లింగ్ కాకుండా. ఎందుకు ఇచ్చారో అలా నాకు తెలీదు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి మాత అవతారం కాబట్టి చూసారు కదా, అక్కడ డిస్ప్లేలో వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏ రోజు ఏ అలంకరణ, అండ్ వాటి టైమింగ్స్ ఏంటి, అండ్ కాస్ట్ ఏంటి, దర్శనం టికెట్ కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి, మన దగ్గరలో ఉన్న బస్ స్టాప్ ఏంటి, ఇంకా మనకి కావాల్సిన అన్నదానాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇంకా ప్రసాదం కౌంటర్స్, ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అవి ఎక్కడ అనేది క్లారిటీగా అయితే మనకు ఉంటుంది. నాకు కొంచెం నెట్ స్లోగా ఉండడంతో కొంచెం అయితే బఫర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి VIP దర్శనాలు కూడా అవైలబుల్గానే ఉంటున్నాయి. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ వస్తే కూడా మనకి ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అయితే మొత్తం ఇందులో డీటెయిల్గా ఉంది. యాప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నవరాత్రిలో అని నాకైతే అనిపించింది. అండ్ మనం లైవ్ కూడా చూడొచ్చు అనమాట. లైవ్ ఛానల్స్ అనేవి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి అందులో మనకి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలాంటి షార్ట్స్తో మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. అంతకన్నా ముందు నచ్చితే మన వీడియో మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.